మీ మావయ్య గారేం తప్పు చేయలేదంటున్నావా? తప్పే. నేనేమి మావయ్య గారు తప్పు చెయ్యలేదు అని సపోర్ట్ చేయడం లేదు. మరి అయిపోయింది కదా. తప్పు చేసినట్టు ఆయన ఒప్పుకున్నారు, నువ్వు ఒప్పుకున్నావు. ఇంకేముంది మాట్లాడ్డానికి? ఇక అంతేనా? ఎప్పటికీ అంతేనా? అంతే. అర్థమైంది కదా, ఇక వెళ్ళు. మీరిలా కొట్టినట్టు చెప్పేస్తే నేను హడలిపోయి వెళ్ళిపోతానని అనుకుంటున్నారా? ఏయ్, ఏం నువ్వు నాకే ఎదురు సమాధానం చెప్తున్నావు? ఇందుకే నిన్ను నా గదిలోకి అడుగు పెట్టొద్దన్నాను, నాకెదురు పడొద్దన్నాను. కాస్త చనివిస్తే నన్నే నిలదీస్తున్నావు. నోరు మూసుకుని వెళ్ళు. నేను పోను. అసలు సమస్య ఏంటో నీకు తెలీదు. అది నా కాపురానికి సంబంధించింది, నా నమ్మకానికి సంబంధించింది, నేను నా భర్త మీద పెంచుకున్న గౌరవానికి సంబంధించింది. అదంతా ఒక తప్పుతో పోగొట్టుకున్నాడా పెద్ద మనిషి. దాన్ని నువ్వు సమర్థిస్తున్నావా? అయ్యో రామా, నేనెక్కడ సమర్థించాను? మరి వెళ్ళిపోమంటే వెళ్ళిపోకుండా ఇక్కడే నిలబడి బాధను పెంచుతున్నావు కదా. సమస్య నువ్వనుకున్నంత చిన్నది కాదు కావ్య. అది నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. కడుపును పుట్టిన కొడుకైనా కూతురైనా తప్పు చేస్తే క్షమించే ఆడవాళ్లు, తాళి కట్టిన భర్త మోసం చేస్తే మాత్రం జీవితాంతం మర్చిపోలేరు. మనతోనే ఉంటూ మనలోనే ఉంటూ మనకి తెలియకుండా ఇంకొకరితో కలిసి మోసం చేస్తే ఎవ్వరూ క్షమించరు. ఆ బాధ ఆ భార్యకే తెలుస్తుంది, ఆ కష్టం ఆ భర్త వల్లే వస్తుంది. ఇది నాకు సంబంధించింది, నేనే తేల్చుకుంటాను. భరిస్తానో, సహిస్తానో, ద్వేషిస్తానో, క్షమిస్తాను. అది నాకొదిలే. అత్తయ్య, ఇంట్లో ఇంతమంది ఉన్నా మావయ్య మాత్రం ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. ఇంత పెద్ద కుటుంబం ముందు దోషిలా తప్పుకుని తిరుగుతున్నారు. ఇప్పటి వరకు మీరు వేసిన శిక్ష చాలదా? ఇదే మోసం రాజ్ చేస్తే నువ్వు క్షమిస్తావా? కాని ఆయన బిడ్డని తీసుకొచ్చినా కూడా నేను ఆయన్ని దూరం పెట్టలేదు కదా. ఎందుకంటే నువ్వు వాడు తప్పు చేసే మనిషి కాదని నమ్మావు కాబట్టి. ఒకవేళ వాడు నిజంగా తప్పు చేశాడని అర్థమైన రోజు నువ్వింట్లోంచి వెళ్ళిపోతానని నాతో చెప్పావా లేదా? అన్నావా లేదా? చెప్పు. అన్నాను. తప్పు జరగలేదు కాబట్టి ఉన్నావు. కాని నా విషయంలో అలా జరగలేదు. తప్పు జరిగింది. ఆ తప్పు ఎలా జరిగింది అనేది బయట పెట్టిందే నువ్వు. అవునా కాదా? చెప్పు. అవును. మరి ఏ మొహం పెట్టుకుని ఆయన తరఫున వకాలు తప్పుచ్చుకునొచ్చావు? నోరు మూసుకుని వెళ్ళు. నేను ఒప్పుకోను. మీరేవేవో లా పాయింట్లు బయటికి తీసుకొచ్చి దబాయించి నా నోర్ని మోయించేస్తున్నారు. అత్తయ్య, మీరు బావుండాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను. పాపం మావయ్య గారు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. మీ ఇద్దరి మధ్య దూరం అలాగే ఉందని తెలిసి మా ఆయన కూడా బాధపడుతున్నారు పాపం. మీ ఆయన కూడా ఏమైనా తక్కువా? తండ్రి చేసిన తప్పుని నీతో పాటు కప్పిపుచ్చి నన్ను మభ్యపెట్టలేదా? మధ్యలో మా ఆయన ఎందుకు అంటున్నారు? ఇది బాగానే ఉందత్తయ్య. ఇలాంటి విషయాలు బయటపెట్టి తల్లి తండ్రి మధ్య ఎవరైనా చిచ్చు పెడతారా? మీ ఆయన గొప్ప ఆదర్శ కొడుకైతే కావచ్చు, నువ్వు నెత్తినేసుకుని తిరుగు. అయినా నా కర్మకెవర్నీ బాధ్యులు చేయడం లేదులే. మీరందర్నీ అర్థం చేసుకుంటారత్తయ్య. ధాన్యలక్ష్మి అత్తయ్య ఒకప్పుడు ఎన్ని విధాలుగా పొరపాట్లు చేసినా మీరు